మహాభారతం అనగానే మనకి ఎంతోమంది గొప్ప యోధులు రాజులు గుర్తుకొస్తారు. కాని వీళ్ళందరిలోనూ ధర్మానికి రూపమిస్తే ఎలా ఉంటుందో అలా బతికిన వ్యక్తి ఒకే ఒక్కరు. ఆయనే ధర్మరాజు. ఆయన జీవితం మొత్తం ధర్మానికి పర్యాయపదం లాంటిది. మరి ఆయన అంతగా నమ్మిన ఆ ధర్మమే ఆయనకొక పెద్ద పరీక్ష పెట్టినప్పుడు అసలేం జరిగింది ఈ కథలో తెలుసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః మనందరికీ తెలిసిన మాటే ఇది. అంటే ఎవరైతే ధర్మాన్ని నిలదెడతారో వాళ్లని ఆ ధర్మమే కాపాడుతుంది అని. ఇక్కడ ధర్మమంటే కేవలం కొన్ని రూల్స్ పాటించడం కాదు, అది మన కర్తవ్యం, మన నైతికత. మరి ధర్మాన్నే తన ఊపిరిగా చేసుకుని బతికిన ధర్మరాజు కథలో ఈ మాట ఎంతవరకు నిజమైంది? ఆ ధర్మం ఆయన్ను నిజంగానే కాపాడిందా? రండి చూద్దాం. కథలో అసలైన మలుపు చూడటానికి ముందు ఒకసారి ధర్మరాజు ఎలాంటివాడు, ఆయన కీర్తి ప్రతిష్టలు ఎలా ఉండేవి అన్నది మనం అర్థం చేసుకోవాలి. పాండవులలో అందరికన్నా పెద్దవాడు. ఆయన అసలు పేరు యుధిష్ఠిరుడు. కాని ప్రపంచం మొత్తం ఆయన్ను పిలిచింది మాత్రం ధర్మరాజు అని. ఎందుకంటే ఆయన ధర్మాన్ని పాటించడం కాదు, ధర్మమే ఆయన స్వభావం. అంటే ఆయన ఊపిరి కూడా ధర్మాన్నే పీల్చుకుంటుందన్నమాట. పేరుకే కాదు, ప్రతి పనిలోనూ ధర్మాన్ని నిలిపిన వ్యక్తి ఆయన. చూడండి, ఆయన గుణగణాలు చూస్తేనే మనకర్థమవుతుంది. సత్యం, సహనం, క్షమ ఇవన్నీ ఆయనలో సహజంగా ఉండేవి. జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పని సత్యసంధుడు. కౌరవ సభలో ద్రౌపదికి అంత ఘోర అవమానం జరుగుతుంటే రక్తం ఉడికిపోతున్నా సరే మాట తప్పకూడదన్న ధర్మానికి కట్టుబడి సహనం వహించాడు. తన ఆగర్భశత్రువులను కూడా క్షమించగల గొప్ప మనసున్నవాడు. ఆయన కీర్తి అలా అలా ఆకాశమంత ఎత్తుకు చేరింది. రాజసూయ యాగాన్ని విజయవంతంగా పూర్తిచేసి ఇంద్రప్రస్థానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన పాలనలో రాజ్యమంటే న్యాయం, శాంతి, సంపదతో స్వర్గంలా ఉండేది. అది నిజంగా ఒక ధర్మయుగం. అయితే అంత ఎత్తున ఉన్న ఆయన జీవితాన్ని ఒకే ఒక్క సంఘటన, ఒకే ఒక్క రోజు పాతాళానికి తొక్కేసింది. ఆయన నమ్మిన ధర్మానికే పెను సవాలు విసిరిన ఆ మాయాజూదం అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. అప్పటి క్షత్రియ ధర్మం ప్రకారం ఒక రాజు ఇంకో రాజును జూదానికి పిలిస్తే కాదనకూడదు, అది అధర్మమవుతుంది. కౌరవులు పిలుస్తున్నది ఒక కుట్రాని, అది మాయాజూదమని తెలిసినా సరే తన క్షత్రియ ధర్మానికి కట్టుబడి శకునితో పాచికలు వేయడానికి ఒప్పుకున్నాడు. ఇక అక్కడ మొదలైంది పతనం. ముందు అపారమైన తన సంపదంతా పోయింది. తర్వాత కష్టపడి నిర్మించుకున్న రాజ్యం చేజారిపోయింది. ఆ తర్వాత తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తమ్ముళ్లను ఒడ్డాడు, వాళ్లూ ఓడిపోయారు. చివరికి తనను తాను ఒడ్డి బానిసైపోయాడు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది అనుకునేలోపే జరగకూడనిది జరిగింది. సభలో ఉన్న ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. నిండు సభలో ద్రౌపది అడిగిన ఈ ఒక్క ప్రశ్న ఆ సభలో ఉన్న భీష్ముడు, ద్రోణుడు లాంటి మహామహుల తలలు దించుకునేలా చేసింది. ఒక నియమానికి, ఒక ధర్మానికి కట్టుబడాలి అనుకున్న ఆయన పట్టుదల చివరకు ఒక మహా అధర్మానికి కారణమైంది. ఇది ఆయన జీవితంలోనే అతిపెద్ద నైతిక సంక్షోభం. ఆ ఒక్క తప్పు దాని పర్యావసానమెంత తీవ్రంగా ఉందంటే పాండవుల జీవితాన్ని 13 సంవత్సరాలు వెనక్కి నెట్టేసింది. ఆ కఠినమైన అరణ్యవాసమే ఆయనకు ప్రాయశ్చిత్తంగా, ఆయనలో ఒక పెద్ద మార్పుకు కారణంగా మారింది. రెండోసారి జరిగిన జోదంలో ఓడిపోయిన కారణంగా పాండవులు మొత్తం 13 సంవత్సరాలు అడవులకు వెళ్లాల్సొచ్చింది. అందులో 12 ఏళ్లు అరణ్యవాసం, చివరి 1 సంవత్సరం ఎవ్వరి కంటా పడకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. అయితే ఈ వనవాసం కేవలం ఒక శిక్షగా మిగిలిపోలేదు. అది ఆయనకొక గొప్ప గుణపాఠం నేర్పింది. కేవలం నియమాలను గుడ్డిగా పాటించే రాజుగా కాకుండా పరిస్థితులను బట్టి రాజనీతితో ఆలోచించే ఒక వివేకవంతమైన నాయకుడుగా ఆయన మారడానికి ఈ సమయం ఎంతో ఉపయోగపడింది. సరే, వనవాసంలో నేర్చుకున్న ఆ వివేకానికి అసలైన పరీక్ష ఎక్కడ ఎదురైందంటే కురుక్షేత్ర రణరంగంలో. ఇక్కడే ఆయన జీవితంలో అత్యంత కఠినమైన, క్లిష్టమైన ఒక నైతిక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆయన చివరి క్షణం వరకు యుద్ధాన్ని వద్దనే అన్నాడు, శాంతినే కోరుకున్నాడు. అందుకే కౌరవులతో సంధి కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కనీసం 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, యుద్ధం వద్దు అన్నాడు. కాని సూదిమొనమోపినంత భూమి కూడా ఇవ్వను అని దుర్యోధనుడు మొండికేయడంతో కురుక్షేత్ర యుద్ధం తప్పలేదు. యుద్ధంలో ద్రోణాచార్యుడిని ఓడించడం ఎవ్వరివల్ల కావట్లేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు. ఆ వ్యూహం ప్రకారం
జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని ధర్మరాజు ఒక అర్ధసత్యం పలికాడు. అశ్వత్థామా హతః కుంజరః అన్నాడు. అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని. ఆ మాట ద్రోణుణ్ణి కుంగదీసింది. కాని ఆ పాపం ధర్మరాజును జీవితాంతం వెంటాడింది. ఒక పెద్ద ధర్మాన్ని గెలిపించడం కోసం ఒక చిన్న అధర్మాన్ని ఆశ్రయించాల్సొచ్చింది. ఇన్ని కష్టాలు, ఇన్ని నైతిక సంఘర్షణల తర్వాత ఆయన కథ ఎలా ముగిసింది? ఆయన నమ్మిన ధర్మం చివరికి గెలిచిందా? రండి, ఇప్పుడు ఆయన జీవితంలో చివరి, అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వెళ్దాం. ఆ మహాయుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపురానికి చక్రవర్తి అయ్యాడు. ప్రజలందర్నీ కన్నబిడ్డల్లా చూసుకుంటూ శాంతి, న్యాయం, ధర్మం వెల్లివిరిసే ఒక ఆదర్శవంతమైన రాజ్యాన్ని స్థాపించాడు. అదే నిజమైన ధర్మరాజ్యం. ఆయన ధర్మానికి చివరి పరీక్ష మహాప్రస్థానంలో ఎదురైంది. తన సోదరులు, ద్రౌపది అందరూ దారిలో పడిపోయారు. చివరికి ఆయన ఒక్కడే మిగిలాడు. తనతో వచ్చిన ఒక శునకాన్ని వదిలేసి స్వర్గానికి రమ్మంటే ఆయన ఒప్పుకోలేదు. ఆఖరి క్షణంలో కూడా ధర్మాన్ని వీడలేదు. ఆ ధర్మనిష్టకు మెచ్చిన దేవతలు ఆయన్ను మనిషి శరీరంతోనే స్వర్గానికి ఆహ్వానించారు. అలా భూమిమీద సశరీరంగా స్వర్గానికి వెళ్లిన ఏకైక మానవుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ధర్మరాజు జీవితం మొత్తం చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక గొప్ప ధర్మాన్ని నిలబెట్టడం కోసం కొన్నిసార్లు చిన్న అధర్మాన్ని ఆశ్రయించడం తప్పదా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభంగా దొరకదు. ఆలోచించండి. ఈ వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.